జై జై శంకర హరహర శంకర. అద్వైతం శాంతంతో కూడిన ఆనందం మనస్సుకి పట్టుబడదు. మనం మామూలుగా మనస్సును గుర్తిస్తాం, ఆత్మను కాదు. ఆనందం అంటే శాంతం, శక్తితో కూడిన భావమని, అందని భావాలు అణిగిపోయే స్థితి అని భావిస్తాం. ఆనందం ఒక శక్తి యొక్క ఆకారమని భావిస్తూ ఆత్మ యొక్క ప్రశాంత స్థితిలో ఆనందాన్ని ఎట్లా అనుభవించగలమని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఆత్మకు సంబంధించిన శాంతిని, ఆనందాన్ని మనస్సుకు అనుకూలమని ఎట్లా ఊహించగలం? ఆత్మ మనస్సునకు అందేది కాదు కదా. ఆత్మకే జ్ఞానం, ఆనందం, శాంతం మొదలైనవి తెలుసు కదా. వీటిని మనస్సు ఎట్లా గ్రహించగలదు? మన శరీరంలోనే కంటితో చూసి అనుభవించిన దానిని చెవులు ఆనందించలేవు కదా. చెవికింపైన గానాన్ని కనులు ఆనందించగలవా? ఇట్లా ఆలోచిస్తే ఇంద్రియాల వల్ల ఏం సుఖాన్ని అనుభవించలేమని నిర్ధారణకు వస్తాం. అయితే ఆనందం అనుభవిస్తూ ఉంటే శాంతంగా ఉండవచ్చు. శాంతం అంటే ఏమిటి? అన్నీ అణిగి ఏ కదలిక లేని స్థితి. బాహ్యమైన దాని వల్ల మనస్సు సంతోషపడుతుంది. అన్నీ అణిగినప్పుడు అనుభవించవలసిన దానిని కదలికలతో కూడిన మనసు ఎట్లా అనుభవించగలదు? దీనికి విరుద్ధంగా తనకంటే భిన్నమైన దానిని గుర్తించని ఆత్మయే అనుభవించగలదు. మనస్సుకు అతీతమైన శక్తులు కలిగి, అనగా గంధర్వ పితృదేవతల స్థితి ఏర్పడినప్పుడు ఉన్నతమైన ఆనందాలను అనుభవించగలదు. పై వారి ఆనందాల స్థాయిని తైత్తిరీయ ఉపనిషత్తు వివరించింది. ఆ ఆనందం మానవులకు అందదు. కాఫీ త్రాగడం వల్ల వచ్చిన ఆనందాన్ని ఆవు గుర్తించగలదా? అట్లాగే అదీను. అన్ని ఆనందాలలో ఉత్తమమైనది ఆత్మానందం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.